ఏపీలో ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియ వాయిదా పడింది. అప్గ్రేడేషన్ వద్దంటూ గవర్నర్ సీఈఓకు చంద్రబాబు లేఖ రాశారు. దీంతో ఎన్ఐసి ప్రతినిధులతో సీఈఓ మీనా చర్చించారు. ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న వెర్షన్తో విధులు నిర్వహించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏపీలో ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియ వాయిదా పడింది. అప్గ్రేడేషన్ వద్దంటూ గవర్నర్ సీఈఓకు చంద్రబాబు లేఖ రాశారు. దీంతో ఎన్ఐసి ప్రతినిధులతో సీఈఓ మీనా చర్చించారు. ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న వెర్షన్తో విధులు నిర్వహించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, స్వాతి, ఏపీలో ఈ ఆఫీస్ సంబంధించి అప్గ్రేడేషన్ సంబంధించి కూడా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. దీనిపైన కొంత వివాదాలుగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ప్రభుత్వం ఉండేటువంటి ఇప్పుడు ఇంతవరకు చేయనటువంటి ప్రక్రియ, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఆఫీస్ ఒక ప్రధానంగా ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఆఫీస్ కి ఈ ఆఫీసు కీలకం అని చెప్పుకోవచ్చు. ఏ ఫైల్ కదలాలన్నా ఖచ్చితంగా ఈ ఆఫీస్ ద్వారాగానే ఫైల్ పెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మరి అకౌంటిగా ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా మరి ఈసీ మీనా అభ్యంతరంగా ఆపేయాలంటూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు విపక్షాలకు సంబంధించి కూడా టీడీపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన ఈ ఆఫీస్ పైన విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు కేంద్ర ఎన్నికల సంఘానికి, అదే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే అటు పథకాలకు సంబంధించి కూడా ప్రతి అంశం కూడా ఈ ఆఫీస్ ద్వారాగే ఫైల్ పెట్టాల్సి ఉంటుంది. దాని ద్వారాగే అటు కంప్యూటర్ల ద్వారా కూడా ఈ ఆఫీస్ ద్వారా కూడా అమౌంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అప్గ్రేడ్ చేయటం పట్ల కూడా అటు విపక్షాల విమర్శలని అటు పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈసీ మీనా దీన్ని ఆపేయాలంటూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పథకాలకు సంబంధించి ఇప్పటికే అనేక మార్లు కూడా మరి లబ్ధిదారులకి ప్రభుత్వం నుంచి వెళ్లాల్సినటువంటి పథకాలకు సంబంధించినటువంటి మనీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా మరి కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భాలు, అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మరి పూర్తి స్థాయిలో పథకాలు అందించలేదు. మరి అడావుటిగా కాంట్రాక్టులకి పూర్తి స్థాయిలో వేల కోట్ల రూపాయలు కట్టబెడుతుందంటూ కూడా మరి విపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. లబ్ధిదారులకి పథకాలకు అందించకుండా మరి కాంట్రాక్టులకి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇటీవల ఈ 2-3 రోజుల్లోనే మరి అభ్యంతరంగా బిల్స్ పెట్టి ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పి కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదేమైనా ఈ ఆఫీస్ కి సంబంధించినటువంటి అంశం బ్రేక్ పడింది. దీనిపైన మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రావాలో చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వాతి, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.